మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ గారు కొంతసేపటి క్రితం అనకాపల్లి శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ముందుగా సుమన్ టీవీ తరపున కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు బాధ్యతలు చేపట్టారు బీజేపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా. మీరు ఎటువంటి ఫీలింగ్ వస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇది ఒక గురుతరమైన బాధ్యత. పార్టీ నాకు ఈ యొక్క బాధ్యత ఇవ్వటం నా గౌరవంగా నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా ఏ ఆలోచనతో అయితే అధిష్టానం నాకు ఈ యొక్క పదవి ఇవ్వటం జరిగిందో దాన్ని పూర్తి చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. పార్టీ అభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధి రెండింటిని చేపట్టి ముందుకు తీసుకెళ్తాం. ఒక చేత్తో బీజేపీ జెండా, ఇంకో చేత్తో కూటమి యొక్క ఎజెండాని పట్టుకొని ప్రజల్లోకి వెళ్తాం. అలాగే మన ప్రాంత అభివృద్ధికి తప్పనిసరిగా దోహదపడతాను. ఇవాళ నా స్వస్థలమైన అనకాపల్లికి రావటం జరిగింది. మా ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ తల్లి యొక్క దీవెనలు తీసుకోవడానికి రావటం జరిగింది. అమ్మవారి యొక్క కరుణ ద్వారా మొత్తం మన ప్రాంతం సుభిక్షంగా ఉంది. తప్పనిసరిగా నేను చేపట్టబోయే బాధ్యతలకి ఆవిడ యొక్క ఆశీస్సులు పూర్తిగా కావాలని చెప్పి ఇక్కడ రావటం జరిగింది. మొత్తం అమ్మవారి యొక్క వైభవం ఏదైతుందో అనకాపల్లికి సంబంధించిన రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక దేవాలయంగా, ఏ విధంగా అయితే భీమవరంలో అమ్మవారి దేవాలయం ఎంత ప్రసిద్ధిగాంచిందో దానికైనా ప్రసిద్ధిగాంచే విధంగా దీన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించిన ప్రభుత్వం తప్పనిసరిగా నిధులతో కూడా ఆదుకునే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పి, అలాగే కేంద్రం నుంచి ఏవైతే మనకి ప్రసాద్ స్కీమ్, అలాగే స్వదేశీ దర్శన్ అనే ఇంకో స్కీమ్ ఉంది. ఈ రెండు స్కీమ్లో మన దేవాలయాన్ని పెట్టి తప్పనిసరిగా తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉందో కేవలం ఉత్తరాంధ్రకే కాదు, మొత్తం యావత్ రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక ప్రసిద్ధి కాంచిన క్షేత్రంగా చేసే ప్రయత్నం చేస్తాం.